నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎందుకు బంగారుపాలెంకు వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో, ఎలాంటి ప్రకటన చేశాడో తెలియజేయాలని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనపై పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్తో కలిసి చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార దాహంతో విచ్చలవిడిగా ఏది దొరికితే దానితో రాజకీయాలు చేయాలన్న దురుద్దేశంతో జగన్ వెళ్తున్న మార్గం ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదమని ఎమ్మెల్యే మురళీమోహన్ విమర్శించారు. మృగం దాహంతో కనిపించిన ప్రతి ప్రాణి మీద ఏ విధంగా దాడి చేస్తుందో ఆ విధంగా అధికార దాహంతో వెచ్చలవిడిగా ఏది దొరికితే దాంతో రాజకీయం చేసి అధికారం పొందాలన్నటువంటి దుర్బుద్ధితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలకు ఒక ప్రత్యక్ష రూపమే బంగారుపాలెంలో జరిగినటువంటి విషయం. నేను మొదటి నుంచి అడుగుతున్నా, నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా చెప్పు అని, ఎందుకు వస్తున్నావో చెప్పు అని మొదటి నుంచి అడుగుతున్నా. ఇప్పుడు కూడా అడుగుతున్నా, నువ్వు ఎందుకు వచ్చి వెళ్ళావో చెప్పు. ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ప్రకటనేమి, నువ్వు చేసిన దురాగతమేమి, నువ్వు చెప్పిన మాటలేమి, నువ్వు చేసిన చేతలేమి, సమాధానం చెప్పాలా? ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ నాయకుడిని నిలువరిస్తారా, పోలీసులు పెట్టి అడ్డుకుంటారని నీతి మాటలు మాట్లాడిన నోటితో నువ్వు ఒక్క రైతుతో అన్నా మాట్లాడావా? నిజం చెప్పాలా? ఒక మండీ వ్యాపారితోనైనా మాట్లాడావా? నిజం చెప్పాలా? ఉప్పు చేపలు అమ్మేదానా మల్లెపూలు కంపెనీందంట. జగన్ గారు కూడా చంద్రబాబు గారి గురించి మాట్లాడడం ఈ సామెతకు వర్తిస్తుంది. ఓకే.